తయారు చేసిన తర్వాత ఈ రకంగా హల్వా తర్వాత ఓకే మైదా పాలు అనేది పాకలో పోసుకోవాలి. పాకంలో పోసుకోవాలి. పాకంలో పోసుకున్న తర్వాత దాన్ని మనం తిప్పుకోవాలన్నమాట. అడుగు తిప్పుకోవాలి అలా ఇప్పుడు అందుకే చక్కగా తిప్పుతున్నారు అలాగా. ఓకే ఓకే ఒకసారి చూపించండి అది హల్వా చూడండి అంత బాగుంది. చాలా చాలా డెలిషియస్ గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరించేస్తుంది ఈ హల్వా. ఇటువంటి హల్వా మనం ఇప్పుడు దాకా ఎక్కడ చూసుండం తినుండం. కేవలం ఇందుపల్లి వంట వారే ఇటువంటి వింతైన హల్వాలు తయారు చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పా కదా, అందుకే ఇటువంటి హల్వాలను మీరు తయారు చేస్తారు. అంటే మీరు ఏంటంటే తయారు చేస్తున్నారు ఇక్కడ కట్లెట్ కట్లెట్ తయారు చేస్తున్నారా? ఓకే ఓకే ఏం కట్లెట్ ఇది? బంగాళదుంప కట్లెట్ వెజ్ కట్లెట్ తయారు చేస్తున్నారు. ఓకే ఓకే ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నారు? 10 సంవత్సరాలు చేస్తున్నారు. ఓకే ఇందుపల్లేనండి మీది కూడా? ఏమండి ఓకే కాటర్. ఓకే సో చెప్పండి ఈ యొక్క కట్లెట్ అసలు మీరు ఎలా తయారు చేస్తున్నారు ఇప్పుడు దాకా? అసలు ఏంటి అసలు చెప్తారా నాకు ప్రాసెస్? కాయనపాటు